కాలుతుంది, నేను కుమారుని ఇవ్వబోతా ఉన్నాను, దేవుడు దాన్ని అమలు చేయడం నన్ను పంపించాడు, దూతగా నేను వచ్చాను, ఈ కార్యం నేను వెల్లడి చేస్తున్నానని గాబ్రియల్ దూత వచ్చి వర్తమానం తీసుకొస్తే యాజకుడు అయ్యుండి, పాస్టర్ అయ్యుండి, ధూపవేదిక పెద్ద ధూపం వేస్తా ఉండి పెద్ద ప్రార్థనా పరుడు అన్నట్టమ్మా. అంత పెద్ద ప్రార్థనా పరుడు ధూపం వేయడం అంటే ఏంటండి? ధూపం వేయడం అంటే ఏంటి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అంత ఎక్కువ ప్రార్థన కలిగి ఉండి అతని జీవితంలో దూత దర్శనం వస్తే వాగ్దాన వాక్యం వివరిస్తే అతను నమ్మలేకపోయాడు. నమ్మలేకపోవడం కారణం చేత నేను ఎన్ని చదివానో చూడండి. ఇప్పుడు వరకు ఎన్ని పాయింట్లు చదివానండి? చాలా పాయింట్లు చదివాను. నాలుగు ద్వారా ఎంత ప్రమాదం జరుగుతుందో ఆ వ్యక్తి ప్రపంచానికి, జనాలకి, సంఘానికి, కుటుంబానికి, స్నేహితులకి ఎంత భయంకరమైన వ్యక్తిగా మారిపోతాడో ఆ నాలుగు సాక్ష్యం. హల్లెలూయా. ఆ నాలుగును అదుపులో పెట్టుకోవాలంటే ఏ నరుడు వల్ల కాదు. ఆ నాలుగును అదుపు పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆ నాలుగును అదుపులో పెట్టుకోవాలంటే వాగ్దాన వాక్యం నమ్మాలి. వాగ్దాన వాక్యం నమ్మాలంటే ఈ గడియలో దేవుడు వాగ్దానం చేసాడో తెలుసుకోవాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో దేవుడు మలాకి గ్రంథం 5:6 చెప్పబడినట్లుగా ఏలియన్ పంపిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఏలియన్ పంపించి తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. బలిష్ఠుడైన దూతగా క్రీస్తు రెండవ రాకడగా దిగొచ్చి ఆయన తన పిల్లలను కలుసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఆయన తన పిల్లలను కలుస్తూ వ్యక్తిగతంగా పిల్లలను దర్శిస్తూ ఉన్నాడు. కానీ భూమి మీద ఉన్న శాస్త్రులు, పరిచయాలు, సద్దుకాయలు బోధ ఏం చేస్తున్నారంటే, ఈనాటి క్రైస్తవులు, ఈనాటి శాస్త్రులు, ఈనాటి సద్దుకాయలు ఏం చేస్తున్నారంటే, దేవుడు రాలేదు, వస్తాడు అని ఎదురు చూసి ఆ యొక్క ప్రపంచాన్ని, ప్రజల్ని, సంఘాలని మోసం చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. కానీ నిజమైన బలిష్ఠుడైన దూత క్రీస్తుగా వచ్చి తన పిల్లలను దర్శించుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే భూమి కిందకు వచ్చి మొదటి రాకడలో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు, ఆ పొట్టి జక్కే దగ్గరికి వెళ్ళాడు, ఆ యొక్క పేతురు దగ్గరికి వెళ్ళాడు, నాతానేయుల దగ్గరికి వెళ్ళాడు, ఆ పాపాత్ములైన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అలా వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళు దర్శించుకుని మాట్లాడి నన్ను వెంబడించు, నన్ను ఫాలో అవ్వు అని చెప్పి వాళ్ళు ఫాలో చేసుకుంటూ 12 మందిని ఏర్పాటు చేసుకుని 120 మందికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆ రోజు మొదటి రాకడలో జరిగింది. ఈ రోజు రెండవ రాకడలో కూడా దేవుడు ఆయన బలిష్ఠుడైన దూతగా దిగివచ్చి ఆ ఏలియన్ పంపించి ఆ నెక్స్ట్ బలిష్ఠుడైన దూతగా దిగివచ్చి ఆయన తన పిల్లలను దర్శించుకుంటూ ఆయన ఒక్కొక్కరిని దర్శించుకుంటూ వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు దేవుడు మనల్ని ఆ యొక్క కృప తాగినందుకు మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఆ కృప, ఆ యొక్క బలిష్ఠుడైన దూత మనకు బయలుపరచబడినందుకు, ఆ కృప, ఆ యొక్క ఏలియన్ మనం బయలుపరిచినందుకు దేవుడు నిజంగా మనం ధన్యం చేశాడు. కాబట్టి కృతజ్ఞతతో మనము ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మన యొక్క నాలుక యొక్క స్వభావాలు మార్చుకోవడానికి, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మన నాలుగును పొందుకోవడానికి పరిశుద్ధాత్మ బాప్తిజం కోసం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక.